అన్నాడు కదా, మీ కొరకు, మన కొరకు, నా కొరకు, మీ కొరకు ఆయన స్థలము సిద్ధపరచడానికి ఆయన ఉండే స్థలంలో మనం ఉండాలంటే ఇవన్నీ మన హృదయాల్లో ఉండాలి. ఉపదేశానుసార జీవితం ఉండాలి, క్రమమైన భక్తి ఉండాలి, భక్తిలో భయభక్తులు కలిగిన జీవితం మనం కలిగి ఉండాలి. ప్రభుతో కూడా ఉండే యోగ్యతను మనం ఈ భూమి మీద సంపాదించుకోవాలి. ఊరకనే నేను కూడా వస్తానంటే పరలోకం సీట్లు తెరవబడవు అక్కడ, నేను ఇంకా రిజర్వేషన్ చేసుకుంటానంటే కాదు అక్కడ. కానీ ఈరోజు నీ జీవితం ఒక్కటే, నీ హృదయాన్ని మార్చుకో, నీ హృదయాన్ని యేసయ్యకి ఇవ్వు, నీ హృదయంలోకి ఆయన చేర్చుకో, వాక్యానికి లోబడు, వాక్యానుసారి జీవించండి, విధేయత చూపండి. ప్రభు ఆయన ఉండే స్థలములో మిమ్మల్ని కూడా ఉంచుతాడు. లోకములో పాపంలో చస్తే రేపు ఆయన ఉండే స్థలంలో ఉండడానికి స్థలం ఉండదు. యేసయ్యతో కూడా ఉండాలంటే యుగ యుగాలు వాడబారనే స్వాస్యం మన కొరకు మన ప్రభు అక్కడ దాచిపెట్టాడండి. దాని కొరకు మనం సిద్ధపడాలి. సిద్ధపడాలంటే